కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. 2 రోజుల కింద కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మొన్న రాత్రి లారీ కారు ఢీకొని కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి యువకుడు సందీప్ లోనే చనిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి 2 యువకులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చాలా సీరియస్ కండిషన్ లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళిద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ అనే గ్రామం ఎంట్రన్స్ లో ఉన్నాను. ఇది ఎంట్రన్స్, కరీంనగర్ నుండి వస్తే ఇది ఎంట్రన్స్. కాస్త ముందుకెళ్తే అక్కడ మెయిన్ స్టేజ్ ఉంటుంది. అక్కడ నుండి కూడా గ్రామం లోపలికి వెళ్ళచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ముగ్దుంపూర్ లోని ఎంట్రన్స్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాను. ఇది ప్రభుత్వ పాఠశాల. మొన్న రాత్రి సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఇదే ప్రాంతంలో మీరు చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో లారీ కారు ఢీకొనడం జరిగింది. అర్ధరాత్రి 12-1 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆ లారీ స్పీడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో కారు నడుపుతున్నటువంటి యువకుడు, తన సొంత కారు అది సందీప్ అనే యువకుడు మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆ ముగ్గురిది కూడా ఒకటే గ్రామం. వారందరిది కూడా లక్ష్మీపూర్ గ్రామం, మానకొండ మండలం లక్ష్మీపూర్ గ్రామం. ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుకుంటారు. అయితే సందీప్ అనే యువకుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆ యువకుడు తను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఏ రోజు యాక్సిడెంట్ జరిగిందో, ఏ రోజు చనిపోయాడో ఆ రాత్రి సమయంలో, అదే రోజు ఉదయం సమయంలో ఆ కారును కొనుగోలు చేయడం జరిగింది సందీప్ అనే యువకుడు. అదే రోజు కారు కొన్నాడు. అదే రోజు మృత్యు ఒడిలోకి వెళ్తాడని చెప్పేసి సందీప్ ఊహించి ఉన్నాడు. కారు కొనుక్కొని ఆ కారులో ఉద్యోగం చేస్తూ తన కుటుంబ సభ్యులను, అమ్మా నాన్నను సంతోషంగా చూసుకుంటా అని చెప్పేసి మాట కూడా ఇచ్చాడు సందీప్. ఇటీవల కాలంలో ఆ లక్ష్మీపూర్ అనే గ్రామంలో కూడా తను ఒక భూమి, ఒక ల్యాండ్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అది నెక్స్ట్ డేనే ముగ్గు వేసే కార్యక్రమం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ లక్ష్మీపూర్ గ్రామంలో ఆ రోజు ఒక పండుగ వాతావరణం. ఆ రోజు అక్కడ బోనాలు, పట్నాలు అన్ని జరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత సందీప్ ఆ గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితులను కలిశాడు. కలవడంతో చాలా ముచ్చటగా మాట్లాడుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మాట్లాడుకున్నారు. అనంతరం తన రిలేషన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని సుల్తానాబాద్ లో దింపే క్రమంలో వాళ్ళందరూ కూడా ఆ కారులో ఆ వ్యక్తిని తీసుకెళ్లి సుల్తానాబాద్ లో దింపడం జరిగింది. సుల్తానాబాద్ లో దింపడం తర్వాత సుల్తానాబాద్ నుండి కరీంనగర్ కి ఒక పని పైన రావడం జరిగింది. అయితే సుల్తానాబాద్ నుండి కరీంనగర్ రావాలంటే మనకి ఇది మంచిర్యాల కరీంనగర్ హైవే, ఇదే రూట్ లో రావాల్సిన అవసరం ఉంటుంది. సుల్తానాబాద్ నుండి సుల్తానాబాద్, బొంతకుంటపల్లి, గర్రెపల్లి, అదేవిధంగా దుబ్బపల్లి, నెక్స్ట్ వచ్చేసి ముగ్దుంపూర్ ఈ గ్రామం వస్తుంది. ఈ ముగ్దుంపూర్ రాగానే ఇదే ప్రాంతంలో మీరు చూసుకోవచ్చు, అక్కడ రక్తపు మరకలు కూడా ఇప్పటికి ఉన్న ఘటన కూడా మనకు కనిపిస్తుంది. ఆ ప్రమాద తీవ్రత స్థాయి ఎంత ఉన్నది అనేది మనకు అక్కడ రక్తపు మరకలు చూస్తుంటే కూడా అర్థం కావాలి. అయితే ఆ లారీ వెళ్తున్న క్రమంలో ఆ లారీ ఓవర్ స్పీడ్ ఉందా, లేదంటే ఆ లారీ అనేది ఆ స్పీడ్ గా వెళ్తూ కటింగ్ తీసుకుంటూ వెళ్ళాడా, అది ఏంటనే విషయం ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఆ లారీ డ్రైవర్ ఇంకా ఇప్పటి కూడా దొరకలేదు కాబట్టి అది ఏం విషయం కూడా తెలియదు. ఆ లారీని ఢీ కొట్టడంతో ఎవరైతే ఆ సందీప్ అనే యువకుడు డ్రైవింగ్ చేస్తున్నామని చెప్పాను కదా, ఆ డ్రైవింగ్ చేస్తున్న ఆ ప్లేస్ నుండే ఆ లారీ దగ్గరగా ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో సందీప్ ఆ కారు డ్రైవర్, అదేవిధంగా తన కారు ఓనర్ కూడా తన తల కూడా తెగిపోయిన ఘటన చాలా మందిని కలిచివేస్తుంది. తన తల అనేది మొత్తాన్ని కూడా లేకుండా అయిపోయింది. అంటే ఆ ప్రమాద తీవ్రత స్థాయి ఆ రేంజ్ లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తన తల మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఆ తల నుజ్జు అయిపోయిన తర్వాత తను ఆ డ్రైవర్ సీట్ లోనే విగత జీవిగా
ఉన్న ఘటనలు కూడా మన విజువల్స్ లో చూసుకోవచ్చు. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి అదే కారులో ఉన్నటువంటి మిగతా ఇద్దరు స్నేహితులు కూడా వారు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రక్షించండి, కాపాడండి అంటూ కొట్టుమిట్టాడుతున్నారు. ఆ రాత్రి 1 గంట సమయంలో కరీంనగర్ మంచిర్యాల హైవే కాబట్టి చాలా మంది యువకులు ఈ రూట్ లో వెళ్తున్న వారు ఆగడం జరిగింది. ఆగి వారిని బయటికి తీయడం జరిగింది. అంబులెన్స్ కాల్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ఇద్దరు శేఖర్ అదేవిధంగా సుభాష్ ఇద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి సందీప్ కారు కొనుగోలు చేశాడు. కారు నడుపుతూ తన కుటుంబ సభ్యులని సంతోషంగా చూసుకుంటున్నా అని చెప్పేసి అనుకున్న రోజే, కారు కొన్న రోజే కాటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు జరిగినటువంటి ఆ ఘటన వల్ల మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, మినిమం ఒక 100 స్పీడ్ లో వెళ్తుంటాయి. ఎందుకంటే ఇది మంచిర్యాల కరీంనగర్ హైవే. అదేవిధంగా ఈ హైవే అదే వచ్చేసి ఈ గ్రామానికి శివారు ప్రాంతంలో మనం ఉన్నాము. సో ఈ గ్రామంలో ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు ఉండరు కాబట్టి ఈ శివారు ప్రాంతం కాబట్టి చాలా మంది కూడా స్పీడ్ గా వెళ్తుంటారు. మీరు చూసుకోండి ఒకసారి, కార్లు వస్తున్నాయి అన్ని కూడా ఏ రేంజ్ లో స్పీడ్ లో వస్తున్నాయో కూడా చూసుకోండి. అన్ని కార్లు చూసుకోవచ్చు. మినిమం ఈ రూట్ లో వెళ్ళాలంటే ఈ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలంటే ఈ రూట్ లో కూడా చాలా మంది ట్రాక్టర్లు, కార్లు, బండ్లు కూడా వస్తుంటాయి. సో ఇదే ఘటనలో ఇదే విషయంలో ఓవర్ స్పీడ్ అయితే కారణంగా తెలుస్తుంది. మనది కారు ఓవర్ స్పీడా లేదా లారీ ఓవర్ స్పీడ్ అనేది ఇంకా మనకు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు రాలేదు. కానీ మొత్తానికి అయితే ఏదైతే యువకుడు సందీప్ చనిపోయిన ఘటనతో ఆ లక్ష్మీపూర్ గ్రామంలో చాలా ఛాయలు అనుకున్నాయి. సందీప్ అనే యువకుడు కూడా చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా గ్రామంలో చాలా మంది చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. చాలా మంచి యువకుడు, అందరితో చాలా మంచి కలివిడిగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతాడు, ఎలాంటి గొడవకు వెళ్ళాడు. అలాంటి వ్యక్తి కారు కొన్న రోజే అదే కారులో తను మృత్యుగోడులోకి వెళ్ళడం అనేది చాలా మందిని కలిసివేస్తుంది. సో దయచేసి ఎవరైనా సరే కారులో కావచ్చు, బైక్ పైన కావచ్చు, మిగతా ఏదైనా సరే రాత్రి సమయంలో ఎక్కడైనా సరే జర్నీ అనేది నిలుపుకుంటే, దాన్ని నిలిపేసి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఈ ఘటన చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే చాలా మందికి రాత్రి సమయంలో అర్జెంట్ ఉంటుంది కావచ్చు. సో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం, వెళ్ళాల్సిన అవసరం ఉంటే మాత్రం వెళ్ళక తప్పదు. కానీ అవసరం లేకపోయినప్పటికీ కూడా రాత్రి సమయంలో జర్నీ చేయడం అంత మంచిది కాదని చెప్పేసి నేను ఈ సుమన్ టీవీ తరఫున తెలియజేస్తున్నాను. ఆ రాత్రి ఆ జరిగినటువంటి ఆ ఘటన వల్ల ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి కుటుంబం ఈరోజు ఏడుస్తున్న, దుఃఖంతో రోధిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నాడు. నేను ఇలా చేస్తాను, నేను ఇలా మా అమ్మ నాన్నని ఇలా చూసుకోవాలని చెప్పేసి ఎన్నో కలలు. కానీ ఈరోజు తన మృత్యువులోకి వెళ్ళడం అనేది చాలా మందిని కలిసివేస్తుంది. దయచేసి మిత్రులారా, ఎక్కడికైనా సరే జర్నీ చేసే సందర్భంలో మనం మంచిగా వెళ్ళినా సరే ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా అంతే మంచిగా రావాల్సినటువంటి అవసరం ఉండదు. వారు తాగి వస్తారో తెలియదు, లేదంటే ఓవర్ స్పీడ్ లో వస్తారో తెలియదు, కటింగ్ చేస్తూ వస్తారో కూడా మనకు తెలియదు. సో మన జాగ్రత్తలు మనం ఉండి నడుపుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ముఖ్యంగా రాత్రి సమయంలో మాత్రం జర్నీ సేఫ్టీ కాదని చెప్పేసి మనకు ఈ ఘటన చూసిన తర్వాత తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం లక్ష్మీపూర్ గ్రామంలో విషయ ఛాయలు అనుకున్నాయి. యువకుడు సందీప్ మరణం పట్ల ఆ గ్రామం అంతా కూడా ప్రస్తుతం రోధిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ ప్రేమ్ చిండుతో అనిల్, సుమన్ టీవీ, మొగ్దుంపూర్ నుండి.